యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పిన్ని ఏం చేసినా ఇప్పటి వరకు అది నీ కోసం, నీ భవిష్యత్తు కోసమే చేశారు. ఇప్పుడు నీ ప్రేమ, నీ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉన్నాయి. విరాజ్కి మరదలుగానే ఉండాలో లేదా విరాజ్కి భార్యగా ఉండాలో నువ్వే తేల్చుకో. పద పిన్ని, విరాజ్ని తనే ఒప్పించి తీసుకొస్తుంది. అప్పుడు విరాజ్ చూడకుండా ఆ సప్తపది ప్రదక్షిణ బోర్డు మనం తీయించేద్దాం. ఆ తర్వాత మనం చేయాల్సింది మనం చేద్దాం. నా బావ పక్కనే ఉండేది, బావ ఇష్టాన్ని నా ఇష్టంలా భావించేది, బావకే సపోర్ట్ చేసేది, బావ జీవితంలోకి నేను ఎలాగైనా రావాలనే కదా. ఇప్పుడు బావ జీవితంలోకి వచ్చే అవకాశం వస్తే ఎలా వదులుకుంటాను? అసలు బావ జీవితంలోకి వేరొకరిని ఎలా రాణిస్తాను? బావని ఎలాగైనా తీసుకొస్తాను. నటన అంటే పరకాయ ప్రవేశం చేయడం. పరకాయ? నాకు పనసకాయ గిట్లు తెలుసు, పల్లీరకాయ గిట్లు తెలుసు. ఈ పరకాయ అంటే ఏంది? అమ్మా, పరకాయ అంటే పనసకాయో పల్లేరుకాయో కాదమ్మా, మనం నటించే పాత్రలో జీవించాలి. పాత్ర అంటే ఇడ్లీ పాత్రనా, అల్యూమినియం పాత్రనా? అమ్మా, పాత్రలంటే అవి కాదమ్మా. నీకు ఏ క్యారెక్టర్ ఇస్తానో ఆ క్యారెక్టర్లో బాగా లీనమైపోవాలి, జీవించాలి. అంతేనా? గట్లనే. అమ్మా, నువ్వు బాగా యాక్ట్ చేస్తుంటే జనాలు చప్పట్లు కొడతారు. చేయకుంటే ఏం చేస్తారు? అదే జనాలు చెప్పులతో కొడతారు. అమ్మో, గట్లయితే నేను చేయా. అమ్మా, అలా ఎందుకు జరుగుతుందమ్మా? ఇదిగో, నేను ట్రైనింగ్ ఇచ్చిన ఏ నటైనా చప్పట్లు, సత్కారాలు, అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఓకే. మళ్ళా జనాలు చప్పట్లు కొట్టారని మనం పొంగిపోకూడదు, విజిల్స్ వేచారని రెచ్చిపోకూడదు. ఎందుకంటే అవన్నీ నీకు కాదు. మరి మీకా? అవును, నీలాంటి సాధారణ మనుషులతో కూడా అద్భుతంగా నటించేలా దర్శకత్వం చేసి ఈ నవరసావళికి. మళ్ళా నేను గిట్లా సరిగ్గా నటించకపోతే సప్పట్లు, విజిల్లు వస్తాయా మళ్ళా? అంటే రావనుకో. మళ్ళా నేను సరిగ్గా చేయాలనా? చేయాలి చేయాలి. చప్పట్లు, విజిల్స్ ఇద్దరివి. అయినా నా ఉద్దేశం, చప్పట్లు కొట్టినా, అరిచి గోల పెట్టినా నువ్వు నీ క్యారెక్టర్లోనే ఉండాలి అని. ఓహో, గట్లనా? సరే తీ, చేసేద్దాం. ఇదిగో అబు ఏంది స్క్రిప్ట్. ఏం చేయాలి దీన్ని? ఇదే మన నాటకానికి సంబంధించిన స్క్రిప్ట్. ఇందులో నీ డైలాగ్స్ ఉంటే చదువుకో. ఇంత పుస్తకం నాటకం మొదలయ్యేలోపు చదవాలనా? చదవటం కాదు, డైలాగు తర్వాత డైలాగు గుర్తు పెట్టుకోవాలి. గంత టాలెంట్ నాకుంటే ఏ కలెక్టర్నో ఏ ప్రొఫెసర్నో అయి ఉండేదాన్ని గాని గిట్లెందుకు తిరుగుతా? నీలాంటి వాళ్ళకి ఒక సౌలభ్యం ఉంది. ఏందది? ప్రాంప్టింగ్. అంటే ఏంది మళ్ళా? నువ్వు నటిస్తూ ఉంటే వెనక నుంచి డైలాగ్స్ అందిస్తూ ఉంటారు. ఓహో, అంటే నేను డైలాగులకి నోరు మెదిపితే చాలన్నమాట? కాదు కాదు కాదు, నేను మెల్లగా చెప్పే డైలాగు నువ్వు మైకులో నటిస్తూ చెప్పాలి. అదా? అయితే నేను గింత స్క్రిప్ట్ చదువుడు ఎందుకు? మీరే కదా డైలాగులన్నీ ఇచ్చేది, మీరే చదువుకోండి. అమ్మా, ఇది రాసిందే నేను. ఏ పేజీలో ఏ డైలాగ్ ఉందో నాకు బాగా తెలుసు గాని కొంచెం డైలాగు నోరు తిరగడానికి ఒక్కోసారి చదువుకోమ్మా. గట్లనే. అమ్మా, అంతేకాదు, మేకప్ కూడా వేస్తారు. చదవాలనా మేకప్ వేయించుకోవాలనా? అది మేకప్ వేస్తూ ఉంటే చదువుకోవాలమ్మా,
టైం లేదమ్మా షోకి. ఈ చదువులంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు మళ్ళా. అమ్మా అట్లా అనద్దమ్మా. ఏ మాత్రం తేడా వచ్చినా జనాల దగ్గర నేను దొరికిపోతాను, ఆ రౌడీల దగ్గర నువ్వు దొరికిపోతావు. అమ్మో గట్ల జరగకూడదు. చదువుతానేటి. ఒరే సెట్టు, ఎంతవరకు వచ్చిందిరా వర్క్? ఇంత చదవాలనా? దీని బదులు 4 పాటలు పాడమంటే మస్తుగా వాడేదాన్ని. ఛ! బావా, ఏంటి బావా ఇక్కడున్నావేంటి? లయ, నీకా గొంతు వినపడుతుందా? లయ, మనకి ఎలాగో సింగర్ కావాలి కదా, ఈ అమ్మాయితో మాట్లాడదాం. బావా, ఇంతకంటే మంచి వాయిస్ ఉన్న అమ్మాయినే సెలెక్ట్ చేద్దాం. నో, నేను వెతికే వాయిస్ ఇదే. నాకు కావాల్సిన సెన్సేషనల్ వాయిస్ కూడా ఇదే. బావా, గుడికి దేనికోసం వచ్చాం? అది కాదు లయ, ఆ వాయిస్ విను, ఎలా ఉందో చూడు. మంచి వాయిస్ ఉన్న అమ్మాయి నీ పక్కన సెలెక్ట్ అవుతుంది బావా. గుడికి మనందరికీ మంచి జరగాలనే వచ్చాం కదా. ఇది మనం ధర్మకర్తలుగా ఉన్న గుడి బావా. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రా చెప్తాను. లయ, రా బావా. లయ, ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అటు చూడు బావా. బాబా, అక్కడ దాని చుట్టూ మనం ఏదైనా కోరుకుని ప్రదక్షిణలు చేస్తే అవి ఖచ్చితంగా తీరుతాయంట. ఏంటి బాబా అలా చూస్తున్నావు? ఇలాంటివి నువ్వు నమ్మవు కదా? నువ్వు నమ్మలేనివి నీ చుట్టూ చాలా జరిగాయి బాబా. అవే నీకు సంతోషం లేకుండా చేశాయి కదా. చైత్ర ఎక్కడున్నా నీ సంతోషమే కదా కోరుకుంటుంది. నీ మ్యూజిక్లో, నీ సాంగ్స్లోనే కదా ఇప్పుడు నీకు సంతోషం ఉంది. ఆ రాక్ బ్యాండ్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఈ ప్రదక్షిణలు చేయాలి బావా. బావా, నువ్వు సంతోషంగా ఉంటే ఆ పైనున్న చైత్ర ఆత్మ సంతోషిస్తుంది. ఇక్కడున్న మేమందరం కూడా సంతోషంగా ఉంటాం బావా. పద బావా.
బావా బావా ఏమైంది? కళ్ళల్లో ఏదో పడింది. ఉండు నేను తీస్తాను. నన్ను వాష్ చేసుకుని వస్తాను. అయ్యో ఎవరికి ఇట్లా తలుపు కొడతారు? ఎవరై ఉంటారు? ఎవరు కావాలి సార్? ఎవరు కావాలో చెప్పండి సార్. అది ఈ రూమ్లో ఎవరో పాడుతున్నారు. తన మావాళ్లే. ఒకసారి పిలిపించరా, తనతో మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు సార్. ఒక 5 మినిట్స్ మాట్లాడాలి. లేదు సార్, తను అమ్మవారి వేషం వేస్తుంది, ఇప్పుడు కలవలేదు. అది కాదు, ఒక్కసారి మాట్లాడతాను. సార్ దయచేసి ఇబ్బంది పెట్టకండి. తను స్టేజ్ ఎక్కి నాటకం అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి ప్లీజ్. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఒక్కసారి మాట్లాడేసి వెళ్ళిపోతాను. సార్ తను ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే నాటకం వేయదు. తను లేకపోతే ఈ నాటకం ఉండదు. ప్లీజ్ సార్, నాటకం అయ్యాక మాట్లాడుకోండి. ఇప్పుడు వెళ్ళండి సార్ ప్లీజ్. సరే. బాబాయ్. నేనేనమ్మా, నవరసాలు. ఎవరు ఇందాక తలుపు కొట్టింది? ఎవరో పెద్దింటి అబ్బాయి అమ్మా, నీతో మాట్లాడాలంటున్నాడు. ఎందుకు? ఏమోనమ్మాయి. అయినా నువ్వేంటి నాటకం ప్రాక్టీస్ చేయమంటే పాటలు పాడుతున్నావు? పాటలు పాడుతూ ప్రాక్టీస్ చేస్తున్నా. చూడమ్మాయి, ఏ మాత్రం తేడా వచ్చినా జనాలు చప్పట్లు కొట్టడం కాదు, రాళ్లతో కొడతారు. మీరేం పరేషాన్ కాకుండ్రి, నేను చూసుకుంటా. నాకు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది. శ్రీకాంతాయ కళ్యాణ నిధేన శ్రీ
అంతకంటే ఇంకేం కావాలి భగవంతుడా? ఏవండి, మీరు కూడా చెప్పండి. అమ్మా, ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మన ఆలయంలోనే మహిషాసురమర్దిని నాటకం వేస్తున్నారు. ఆ నాటకాన్ని భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా వీక్షిస్తే మీ కుటుంబంలో ఉన్న చెడంతా దూరం అయిపోయి మీకు చేరాల్సిన మంచిని ఆ అమ్మవారు ఆశీర్వదించి మీ దగ్గరికి అనుగ్రహిస్తుందమ్మా. అవునమ్మా, ఇది మా విన్నపం అనుకోండమ్మా. సమయాభావం అనుకోకుండా మహిషాసురమర్దిని నాటకాన్ని మీరందరూ కలిసి చూడండమ్మా. అలాగేనండి. ప్రస్తుతానికి మాకే చెడు లేదు గాని మా ఇంట్లో జరగాల్సిన మంచి జరిగితే అదే చాలు. నా జనులను రక్షించుట నా కర్తవ్యం. నా వాళ్ళ మంచికై నా ఆగమనం ఉంటుంది. అత్తయ్య గారు, మన ఇంట్లో చెడు లేకపోవడం ఏంటి? మంచి ఎక్కడైతే ఉంటుందో ఆ మంచి పక్కనే చెడు కూడా ఉంటుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఆ చెడు త్వరగా పోయి మనకి రావాల్సిన మంచి త్వరగా వస్తే అంతే చాలు. అనుగ్రహించాను. మీ నుండి పాపములను తొలగించి మీతో ఉన్న చెడును సంహారం చేసి మీకు సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాను. సకల శుభాలను మీకు కలిగిస్తాను. నాటకం గురించి పటేరుకి చెప్పాలి. ఎలా పదరా పటేలా పటేలా ఎరా కనిపించింది? అది లేదమ్మా, చిన్న సమాచారం తెలిసింది. ఉరే, దాని గురించి సమాచారం ఏదైనా ఉంటే అది చెప్పరా. అది కాదమ్మా, ఇక్కడ రే, దాని గురించి కాకుండా నాకు ఏ ముచ్చట చెప్పొద్దు. నా మాట పూర్తిగా వినండమ్మా. ఏందిరా చెప్పు. ఈరోజు గుడిలో మహిషాసురమర్దిని అనే నాటకం వేస్తున్నారమ్మా. ఆ నాటకాల వాళ్ళు వచ్చింది ఆ నాటకం వేయడానికే. ఆ నాటకానికి అందరూ వస్తారంటమ్మా. మంచి ముచ్చట చెప్పినావురా. గుడిలో అందరూ ఆ నాటకం చూడటానికొస్తే దాన్ని దొరకబట్టడం పెద్ద కష్టమేం కాదురా. రే, అది ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తూ తప్పించుకుంటుంది. దానికి మళ్ళీ ఆలోచించాలి. దాని లెక్కనే నక్కి నక్కి వెతకాలా. అట్లాంటి అవకాశం దానికి ఇవ్వకూడదు. మీరు గుడి బయట కాపలా కాయండి, నేను గుడి లోపల కాపలా కాస్తా. అమ్మా, ఆ అమ్మాయికి మీరు కనపడకుండా ఎట్లా వెతుకుతారు? అది నువ్వే చూడరా. ఈరోజు దాన్ని వదిలిపెట్టను. ఎట్లనైనా ఈరోజు పట్టుకుంటా, దాన్ని తోలుకుపోతా. నా కొడుకు కాళ్ళ దగ్గర దాన్ని వాంఛన చేస్తా. ఓ దుష్ట మహిషాసురా, త్రిమూర్తులని అవమానించావు. త్రిలోకాలని నాశనం చేయాలని చూశావు. నీకు అంతిమ సమయం ఆసన్నమైనది. నిన్ను వధించి నా బిడ్డలను నేను కాపాడుకుంటాను. లయా, నేను చెప్పినట్టు చేసావా? చేశాను మామ్, కానీ ఏంటి విరాజ్తో నువ్వు కలిసి ప్రదక్షిణాలు చేసావా లేదా? లేదు మామ్. అదేంటి అంతలా నేను చెప్పినా విరాజ్ నా సప్తపది ప్రదక్షిణాలకు ఒప్పించలేదా? ఒప్పించాను మామ్. మరి ఒప్పిస్తే ప్రదక్షిణాలు ఎందుకు చేయలేదు? బావ ప్రదక్షిణలకు ఒప్పుకున్నాడు. నా ఆశ కూడా తీరింది అనుకునేలోపు సడన్ గా బావ కళ్ళల్లో ఏదో నలక పడింది. కళ్ళు కడుక్కుని వస్తానని చెప్పి వెళ్ళిన బావ ఇంకా తిరిగి రాలేదు. చాలాసేపు వెయిట్ చేసి చూశాను. ఇటేమైనా వచ్చాడేమోనని వచ్చాను. మనవరాలా చిన్నోడేడే? బావ ప్రదక్షిణలకనే వచ్చాడు. ఇంతలోనే చిన్న పనుందని ఈ గుళ్ళోకి వచ్చాడు గ్రాని. కానీ విరాజ్ ఇటు రాలేదు కదలయ్యా. ఎటు వెళ్ళినట్టు? దేవుడు ఆశీర్వాదం తీసుకోకుండా. అమ్మా, మీరు బాబు గురించి కంగారు పడకండి.
బాబు ఈ గుడి ప్రాంగణంలో ఎక్కడున్నా ఆ అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుందమ్మా. అదేంటి ఇంకా అక్కడేం చేస్తున్నాడు?